घाट आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान। घाट बगल घाट सेंट्री का घाट विसर्जन। कमिश्नर पोलीस निजामाबाद श्री कार्तिके गारिनी साधारण वेदिकपैकी जिल्ला अडिशनल कलेक्टर श्री चंद्रशेखर गारिनी ఐఏఎస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా శ్రీ ఎన్వి దుర్గాప్రసాద్ గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆడియో గారిటువంటి శ్రీ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాలి. దయచేసి అతిథులందరూ కూడా పాలు పంచుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్రతిష్టాత్మకమైన చిన్న ప్రమీల జీవన్ రావు ఎన్నో ఉన్నత కార్యక్రమాల్ని నిర్వహిస్తూ విద్యార్థుల అభ్యున్నతి ధ్యేయంగా చాలా కార్యక్రమాలు నిర్వహించారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు. Deve
అతిథులందరినీ తిరిగి వేదికపైకి ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే గౌరవనీయులు ఏసీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మానాల జ్ఞాపకార్థం ప్రతిష్టాత్మకమైన చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్ట్ విద్యా స్ఫూర్తి విద్యార్థులు స్ఫూర్తిని రగిలించి ఉన్నతమైన విద్యని అందుకునేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. బహుకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అతిథులందరినీ కూడా సాధారణంగా వారికి పుష్పగుచ్చాన్ని అందించండి. ట్రస్ట్ సేవా కార్యక్రమాన్ని మా ముందు ఉంచవలసిందిగా దయతో వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. సభకు నమస్కారం. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన పెద్దలైనటువంటి ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి గారు వారి తల్లిదండ్రుల యొక్క సేవార్థం జ్ఞాపకార్థం స్థాపించినటువంటి బాయ్స్ హై స్కూల్ని దత్తత తీసుకొని ఆర్మూర్ పట్టణంలోని అన్ని గ్రామాల యొక్క ఆర్మూర్ పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల యొక్క విద్యార్థులను కూడా ఇందులో పాలు పంచుకునే విధంగా చేస్తున్నటువంటి ఈరోజు ముఖ్య కార్యక్రమైనటువంటి పార్థసారథి గారికి కార్యక్రమానికి అందరినీ స్వాగతం పలుకుతూ ట్రస్ట్ యొక్క కొన్ని ముఖ్య ఉద్దేశాలని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 2005 సంవత్సరంలో శ్రీ పార్థసారథి గారి తండ్రి స్వర్గస్థులైన తర్వాత వారి మదిలో మెలిగినటువంటి ఆలోచనల్ని 2008 సంవత్సరంలో ప్రారంభిస్తూ ఆ సంవత్సరంలో మొట్టమొదటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి కార్యక్రమాన్ని బాయ్స్ హై స్కూల్లో నిర్వహించుకున్నాం. అదే మాదిరిగా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్ను దత్తత తీసుకొని ఆర్మూర్ బాయ్స్ హై స్కూల్లో 10th క్లాస్లో వస్తున్నటువంటి టాపర్స్కి గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ వారి యొక్క ప్రోత్సహిస్తూ వారికి నగదు బహుమతిని కూడా అందజేస్తూ వారి యొక్క మనోధైర్యాన్ని పెంచడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా. తర్వాత దాన్ని కొంత విస్తరించి ఆర్మూర్ పట్టణంలో ఉన్నటువంటి 4 ప్రభుత్వ పాఠశాలల యొక్క 10వ తరగతి విద్యార్థులు ఎస్ఎస్సీలో టాపర్స్గా వచ్చిన తర్వాత వారి యొక్క టాపర్స్కి గోల్డ్ మెడల్ మరియు సిల్వర్ మెడల్ అందజేస్తూ వారిని మరికొంతమంది విద్యార్థుల్ని ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా మరి ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరికీ కూడా అనేక విద్యా కార్యక్రమాలని ఉపాధ్యాయులకు కూడా విద్యా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మండల్ లెవెల్ టీచర్స్ ట్రైనింగ్ కానీ లేదా బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి బివి పట్టాభిరామన్ గారి ద్వారా మరి ప్రత్యేకమైనటువంటి
మానసిక శిక్షణ కార్యక్రమాలు కానీ, అలాగే రాత నిపుణులైనటువంటి మల్లికార్జున ద్వారా విద్యార్థులకు మరి ముఖ్యంగా రాత నైపుణ్యాన్ని పెంచడానికి కానీ, అలాగే వారి యొక్క నాగభూషణ్ గారి ద్వారా కొంత ఈ మెమొరీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కూడా కొన్ని కార్యక్రమాల్ని ఈ ట్రస్ట్ ద్వారా మనం నిర్వహించుకున్నాము. అందుకు మనం అందరం కూడా పార్థసారథి గారికి, వారి తల్లిదండ్రులకి నమస్కరించాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉపాధ్యాయ బృందం మరియు విశిష్ట అతిథులైన చీఫ్ గెస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి పార్థసారథి గారు, మరియు స్పెషల్ గెస్ట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కార్తికేయ గారు, మరియు అడిషనల్ కలెక్టర్స్ చంద్రశేఖర్ గారు, చిత్రా మిశ్రా గారు, మరియు మా అధికారి డిఓ గారు దుర్గాప్రసాద్ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు ఆర్డీఓ, మరియు మా ఎంఈఓ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ట్రస్ట్ 2008 నుంచి కంటిన్యూషన్లో ప్రతి స్కూలు, ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ స్కూల్స్ అన్నిటికీ విద్యాస్ఫూర్తి ద్వారా పిల్లలకు ప్రైజ్ మనీ మరియు గోల్డ్ మెడల్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఇయర్స్ నుంచి మాత్రము ఈ కరోనా పాండమిక్ పీరియడ్ ఉంది కాబట్టి సారు కేవలం మా పాఠశాల బాయ్స్ హై స్కూల్ పిల్లలకు మాత్రమే ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రైజ్ మనీ ద్వారా మరియు సారు యొక్క ఎంకరేజ్మెంట్ ద్వారా మిగిలిన వాళ్ళు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటూ మంచి రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా సారు మన కమిషనర్ గారైన ఎలక్షన్ కమిషనర్ గారైన పార్థసారథి సార్ని చూసి మనమందరం కూడా మన ఆరుమూరు మరియు మన తెలంగాణ అందరూ కూడా గర్వపడే పోస్టులో సార్ ఉన్నారు. ఇంత స్థాయిలో ఉన్నా కూడా సార్ చాలా ఏదైనా బ్రోడ్కాస్ట్ గారు ఏదైనా రిసీవ్ చేసుకుంటే చాలా బాగా చెప్పడం జరుగుతుంది. సార్ చాలా మంచి విషయాలు చెప్తూ సార్ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇటువంటి కార్యక్రమం వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద నిర్వహిస్తున్నందుకు సార్కు బాయ్స్ హై స్కూల్ పాఠశాల ద్వారా మరియు మా విద్యార్థి బృందము తల్లిదండ్రులు టీచర్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. Collector sir also, he specifically asked to mention you sir. Andariki, as a part of the scholarship selected students, Andariki, I wish a very hearty congratulations, and మిగతా వాళ్ళు కూడా ఎంకరేజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ వీ హ్యావ్ టు ట్రై హార్డర్. అందుకే ఐ విష్ ఎవ్రీబడి a very hearty congratulations from my side. Thank you. జీవన్ రాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి సార్ గారికి, సిపి సార్ గారికి, ఏసీఎల్బి మేడం గారికి, డిఓ గారికి, ఆర్డీఓ గారికి, అట్లాగే ప్రిన్సిపల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, వీర తోట నుంచి వచ్చినటువంటి ఇంకో మొక్కలు చెప్పారు 2008 నుంచి ఈ యొక్క ట్రస్ట్ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఇందులో ప్రప్రథమంగా సార్ యొక్క ఇంట్రెస్ట్ సబ్జెక్టు మనకి ఎడ్యుకేషను. సో సార్ వివిధ హోదాల్లో మనకి పనిచేసినప్పుడు కూడా సార్ ఎడ్యుకేషన్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద సబ్జెక్ట్ మీద సార్ ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పి మాకు అర్థమైంది. సో సార్ ఆర్మూరు పట్టణంలో ఆర్మూరులో తన సొంతంగా చదివినటువంటి స్కూల్లో అది గుర్తుపెట్టుకొని ఇంత హోదాలో ఉన్నప్పటికీ, ఇంత అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ తన యొక్క స్కూల్ని మర్చిపోకుండా వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులని ప్రోత్సహించడానికి ఈ ట్రస్ట్ ద్వారా ఇలాంటి చేపట్టినటువంటి కార్యక్రమాలకు మనమందరం ఎంతో అదృష్టం. సో మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సో ఇది ఒకటే కాకుండా కేవలం 10/10 GPA వస్తేనే వారికి ఈ స్కాలర్షిప్స్ మెడల్స్ కాకుండా సార్ మీరు ఈవెన్ పర్సనాలిటీ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ మీరు ఏదైతే క్లాసెస్ మీరు ట్రస్ట్గా చేపడుతున్నారో దట్ విల్ ఆల్సో హెల్ప్ ద స్టూడెంట్స్ ఇన్ క్లియరింగ్ ది ఎగ్జామ్స్ ఇన్ వెరీ మెథడాలికల్ వే సార్. స్ట్రెస్ లేకుండా కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే ఈనాటి ఇది యొక్క సమాజంలో కూడా పిల్లలు కూడా ఈజీగా స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. సో ఇలాంటి క్లాసెస్ కూడా మనకి ఎంతో ఉపయోగకరం. సో మీ అందరికీ తెలుసు పిల్లలందరూ కూడా ఈనాటి బాలలే రేపటి పౌరులు. మనకు ఉన్నటువంటి
అవకాశాలు కూడా అపారంగా అవకాశాలు మనకున్నాయి. సో ఇలాంటి అవకాశాలను మనం అందిపుచ్చుకొని రానున్న భావి తరాలకి మన దేశానికి మన చేతనైన సేవ మనమందరం చేయాలి. సో అలాంటి స్ఫూర్తితోటి మనమందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ ఈరోజు విన్నర్స్ అయినటువంటి ప్రతి ఒక్క చిన్నారులకి వారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు హార్దిక కంగ్రాచులేషన్స్ తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ నిర్వాహకులకి ప్రత్యేకించి సార్కి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గారు, చిత్రా మిశ్రా గారు, కవిత మేడం గారు, డిఓ దుర్గాప్రసాద్ గారు, నరసింహులు గారు, ఆర్డిఓ గారు, ఈ సభలో వస్తున్న అందరు విద్యార్థులు అండ్ పేరెంట్స్ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉన్నది. నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది, 2 సంవత్సరాల కింద కూడా సార్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఉన్నప్పుడు కూడా నాకు ఫోన్ చేసి చెప్పినారు, కార్తికేయ ఇట్లా నేను ఆర్మూర్ నాకు చాలా ప్రేమ ఉంది, లాట్ ఆఫ్ లవ్ విత్ ఆర్మూర్ టౌన్. ప్రతి సంవత్సరం నేను వచ్చి స్టూడెంట్స్కి ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్మెంట్ కోసం వస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ 3rd టైం కూడా నేను చూస్తున్నాను. యాక్చువల్గా సార్ ఐ థింక్ సార్ యూఆర్ కమింగ్ ఎవ్రీ ఇయర్. నా 3rd టైం నేను సార్కి ఇట్లా చూస్తున్నాను. చాలా సంతోషం సార్. సో విద్యార్థులు మీరు చాలా లక్కీగా ఉన్నారు. అంత పెద్ద సీనియర్ ఆఫీసర్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీ దగ్గర వచ్చి హైదరాబాద్ నుండి వచ్చి మీకు ప్రోత్సాహం కోసం వస్తున్నారు. యు ఆర్ వెరీ లక్కీ. నేను ఇప్పుడు సార్కి చెప్పాను, నేను చిన్నప్పుడు నాకు ఒక స్కూల్లో మంచి పొజిషన్ వస్తే అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాకు వచ్చి గిఫ్ట్ ఇచ్చినారు. ఇప్పటివరకు నాకు గుర్తుంది. సో ఖచ్చితంగా గుర్తుపెడతారు సార్. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ యాక్ట్ ఆన్ యువర్ పార్ట్, దిస్ మోటివేషన్. స్టూడెంట్స్ యు ఆర్ వెరీ లక్కీ అండ్ కాంగ్రాచులేషన్. మీరు బాగా పని చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో కూడా మీరు మంచి స్టడీస్ చేస్తున్నారు. యువర్ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ సార్ వీఆర్ డెఫినెట్లీ వీ ఆల్ ఆర్ లక్కీ హియర్ టుడే టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెరమనీ. సో చాలా సంతోషం అందరికీ. స్టూడెంట్స్ మీరు కూడా సార్కి ఒక రోల్ మోడల్ లాగా చూడాలి. యూ షుడ్ స్టడీ వెల్, become officers, do great in your life, and all the best to all of you. And very thanks again to sir and all the officers there. Thank you very much. Thank you sir. అందరికీ పిల్లలకి అందరికీ నమస్కారం. మా తల్లిదండ్రుల్ని స్మరించుకుంటూ వారి ఇద్దరి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ ఈ సమావేశాన్ని మొదలెడుతూ ఉన్నాం. మొట్టమొదట జిల్లా కలెక్టర్ గారు ఈరోజు కార్యక్రమానికి హాజరు కావాల్సింది. వారు తమ తరఫున అపాయింట్మెంట్ తెలియజేశారు. వారు అర్జెంటుగా హైకోర్టు వర్క్ మీద హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అందువలన వారు రాలేకపోయినారు. వారు చిన్నారులందరికీ ఆయన తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఆశీర్వాదాలు తెలియజేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ కార్తికేయ గారు వారిని కోరగానే మనందరి కోరిక మన్నించి మనలో ఒకరుగా ఉండి ఈ ప్రైజెస్ కానీ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ వారి చేతుల మీదుగా చేయడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం మొత్తాన్ని తన భుజస్కంధాల్ని వేసుకొని ఈ 2008 నుంచి ఈ మొత్తం కార్యక్రమాన్ని తమ చేతుల మీదుగా నడిపిస్తున్న మా మావగారు నరసింహులు గారు, రిటైర్డ్ ఎంఈఓ. సో వారు అంత శ్రమ తీసుకొని ప్రతిసారి నేను కార్యక్రమానికి డైరెక్ట్గా వస్తుంటాను. వారే పూర్తి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని హై స్కూల్ హెచ్ఎం గారితో మిగతా టీచర్స్తోని సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమ బాధ్యత నిర్వహిస్తున్నందుకు వారికి వ్యక్తిగతంగా నా తరఫున మా కుటుంబం తరఫున నేను కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను. చదువు యొక్క ప్రాధాన్యత సమాజంలో పెరుగుతూ ఉంది. చదువు లేకుంటే జీవితం లేదు, చదువు లేకుంటే మనిషే కాడు అన్న ఒక సత్యాన్ని ఇప్పుడు పేదవారు కూడా గ్రహించడం మనందరికీ తెలుసు. పల్లెటూరులో ఒక కూలీ నాలే చేసుకునే వ్యక్తి కూడా ఈరోజు తమ పిల్లల్ని అప్పు సప్పు చేసైనా వారిని ఒక మంచి పాఠశాలలో చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఆశాభావం పిల్లలు చదువుకొని వారు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి పైకి ఎదిగి సమాజానికి సేవ చేస్తూనే
సమాజంలో ఒక స్థాయికి చేరుకుంటారనే ఒక ఆశాభావంతో పేదవారు కూడా అందరూ పాఠశాలలో పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అలాగే మొదటి సంవత్సరం నుంచి ఉన్నత విద్య వరకు కూడా రకరకాల పథకాల ద్వారా సపోర్ట్ ఇవ్వాల్సిన సపోర్టు వారు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి విద్యార్థులు ఉన్నారు. ఎవరైతే 10వ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరంలో మరి మనకి పరీక్షలు ఎట్లాగో లేవు, గత సంవత్సరం లేవు, ఈ సంవత్సరం లేవు. అయినా ప్రభుత్వం నిర్ణయించిన పారామీటర్స్ ప్రకారము ఎవరికైతే 10 అవుట్ ఆఫ్ 10 వచ్చాయో వారికి ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం చెప్పాము. ఈ చిన్నారులకు బోధించే టీచర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. హెచ్ఎం గారికి, కవిత గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం చిన్నారులకి మంచి ప్రమాణాలు గల విద్యని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన దురదృష్టవశాత్తు ఈ 2 సంవత్సరాలు కోవిడ్ కారణంగా మనం చాలా కార్యక్రమాలు చేయాలని అనుకున్నా మరి చేయలేకపోయాము. వచ్చే సంవత్సరమైనా మనం ఇంకా పెద్ద ఎత్తున టీచర్స్కి, స్టూడెంట్స్కి విద్యకు సంబంధించిన కార్యక్రమాలని ఎక్కువగా చేయాలని ఏదైతే అనుకున్నామో వాటిని అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు, టీచర్స్ ఈ ముగ్గురు అర్థం చేస్తున్నారు. ఇంతమంది అధికారులు ఇక్కడికి వచ్చారు. మీ పాఠశాల చిన్నారులకి ఏదో ఒక రూపంలో వారికి సహాయాన్ని అందించాలనే ఒక భావనతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలనే ఒక పవిత్రమైన ఆలోచనలో వారందరూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రోల్ మోడల్సే. నేను ఒక్కనే కాదు, ఇక్కడ ఉన్నవాళ్ళు వారి స్థాయిలో పైకి ఎదిగిన వాళ్ళే. స్టూడెంట్స్కి ఒక్క విషయం చెప్తాను. క్లాస్లో ఒక 40 మంది చదువుతున్నారు అనుకుంటే మీ క్లాస్లోనే ఏ సెక్షన్ కానివ్వండి, బి సెక్షన్ కానివ్వండి, ఒక 40 మంది చదివిన వాళ్ళని మీరే విశ్లేషించండి. ఎవరు 10th ఫస్ట్ క్లాస్ వచ్చారు, లేకపోతే 10th సెకండ్ క్లాస్ వచ్చారు, ఫెయిల్ అయినారు, ఎవరు ఇంటర్మీడియట్కి వెళ్ళారు, మీ పాస్ట్ హిస్టరీ కూడా చూడండి. ఎవరెవరు ఏ రకంగా జీవితాల్లో ఎదుగుతూ ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, క్లాసులో అదే క్లాసు, అదే టీచర్, అదే స్టూడెంట్స్, అదే టీచర్. కొంతమంది స్టూడెంట్స్ సమాజంలో చాలా అత్యున్నత స్థాయికి చేరుకుని మీ కళ్ళ ముందే ఇక్కడున్న వాళ్ళ మేమే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మా క్లాస్లో 10th క్లాస్లో సగం మంది కూడా పాస్ కాదు. ఆ రోజుల్లో ఒక 50 మంది అనుకుంటే 20 మంది పాస్ అయినాము, 30 మంది ఫెయిల్ అయినారు. అక్కడే ఇంటర్మీడియట్లో కూడా అంతే, 50% కూడా రిజల్ట్స్ రాలేదు. సరే, నా సంగతి చెప్పాలంటే నేనేదో ఫస్ట్ క్లాస్ రాలేదు, నాకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు. మీరు 10/10 అని అంటున్నారు. అసలు 10/10 ఎట్లా వస్తాయో నాకే తెలియదు. మేము ఉన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే 10th క్లాస్లో ఎన్ని వచ్చాయనుకుంటున్నారు ఎవరైనా స్టూడెంట్ చేయొచ్చని? నాకు 10th క్లాస్లో 1975 ఎన్ని మార్కులు వచ్చాయనుకుంటున్నారు? ఇంత ఉన్నత స్థాయికి నేను ఎదిగాను కదా. నాకు ఎన్ని మార్కులు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? తెలిసిన వాళ్ళు కాదు, తెలియని స్టూడెంట్స్ ఎవరైనా ఊరికే గెస్. ఎవరు చెప్పలేదు. అప్పుడు 6 సబ్జెక్టులు 600 మార్కులు. 600 మార్కుల్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయని మీరు భావిస్తూ ఉన్నారు. నా స్థాయిని బట్టి ఇప్పుడు నేను ఇంత స్థాయికి ఎదిగాను కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అయ్యాను, రిటైర్ అయ్యాను. ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో పనిచేస్తూ ఉన్నాను. చాలా పెద్ద స్థాయి మాకు ఐఏఎస్ ఆఫీసర్స్కే ఇది ఒక పెద్ద స్థాయిగా భావిస్తాం. అలాంటి స్థాయిగా ఉండి మీ దగ్గర నేను వచ్చాను కదా. ఇంత స్థాయికి చేరుకున్న నాకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్? 570 అవుట్ ఆఫ్ 600. ఇంకా ఎనీ అదర్ గెస్? ఎస్, చెప్పయ్యా, చెప్పు బాబు, ఎన్ని వచ్చాయనుకుంటున్నాను? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం. 600. వెరీ గుడ్. ఇంకా
ఎనీ మోర్ గెసెస్? 350. అమ్మా దగ్గరకు వచ్చావు. ఆమె అన్నీ 333 మార్కులు. 10/10 లేదు. 60% ఫస్ట్ క్లాస్ మార్కు, అది కూడా లేదు. 50% వస్తే సెకండ్ క్లాస్, అంటే 300 మార్కులు వస్తే సెకండ్ క్లాసు. 333 మాత్రమే వచ్చాయి నాకు. అందుకోసము 10/10 వచ్చిన వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని, 9/10 వచ్చిన వాళ్ళు ఏం పనికిరారని ఇలాంటి భ్రమలు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనలో కసి ఉంటే, ఎప్పుడు మనలో కసి వస్తుందో అప్పుడే మీకు మోటివేట్ అవుతారు. అది ఏ స్థాయిలో వస్తుందో మీ ఆలోచనలు బట్టి ఆధారపడుతుంది, మీకున్న స్నేహితులను బట్టి ఆధారపడుతుంది, మీకున్న తల్లిదండ్రులను బట్టి ఆధారపడుతుంది, మీకు చదువు చెప్పిన టీచర్స్ మీద అందరి మీద బాధ్యత పెడుతున్నాం. నేను స్టూడెంట్స్ మీద బాధ్యత ఉంది, వారి మిత్రుల మీద బాధ్యత ఉంది, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉంది, టీచర్స్ మీద బాధ్యత ఉంది. మీరు పెరిగే వాతావరణం, సామాజిక పరిస్థితులు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు మీకు అనే విషయాలన్నీ నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్క మానవుడికి ఒకే బ్రెయిన్ ఇచ్చాడు భగవంతుడు. ఒక బ్రెయిన్లో 86 కోట్ల కణాలు ఉంటాయి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ అంటాం సైన్స్లో. జువాలజీ చదివిన టీచర్స్కి ఐడియా ఉంటుంది. సో 86 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. మొత్తం ప్రపంచంలో మనం ఎన్నో టెక్నాలజీస్ మాట్లాడుతూ ఉన్నాం. చంద్రుడి మీదకి వెళ్ళాము, ఇప్పుడు మార్స్ మీదకి వెళ్తూ ఉన్నాం. కానీ హైయెస్ట్ టెక్నాలజీ ఈ విశ్వంలో మానవుడే. మన శరీరంలో ఉన్నంత టెక్నాలజీ ఇంకా ఎక్కడ లేదు. మన శరీరంలో ఉన్న టెక్నాలజీని మనం కనుక మొత్తం డీకోడింగ్ చేయగలిగితే ఇంకా ఎన్నో డిస్కవరీస్ వస్తాయి, ఇంకా ఎన్నో టెక్నాలజీస్ వస్తాయి. సరే, ఇప్పుడు బయాలజీలో చదివినారు, పచ్చిగా అనిపించవచ్చు. ఒక విషయం చెప్తాను మీకు. వీఆర్ ఆల్ బోర్న్ టు సక్సీడ్. నేను గుర్తుపెట్టుకోండి, పిల్లలు రాసుకోండి. వీఆర్ ఆల్ బోర్న్ టు సక్సీడ్. ఎందుకు చెప్తున్నానంటే, పుట్టక ముందే మనము సక్సెస్ఫుల్గా పుట్టాము. తల్లి గర్భంలో, మీ అందరికీ 10th క్లాస్ పిల్లలు పాస్ అయినారు కాబట్టి సైన్స్ అందరికి తెలుసు. ఫలదీకరణం చెందే ముందు 25 కోట్ల కణాలు పోటీ పడితే తల్లి గర్భంలో ఉన్న ఓవం అంటాం మనం. ఆ ఓవంతో కలిసి ఫలదీకరణం చెంది ఒక మనిషిగా మనము తల్లి ఓంలో ఒక చైల్డ్గా బయటకు వచ్చాము మనం. అంటే పుట్టకన్నా ముందే తల్లి యొక్క గర్భంలో 25 కోట్ల, అంటే 24 కోట్ల, ఇవన్నీ లెక్కలేండి, ఆ కణాలన్నీ ఓడించి ఒక్క కణము ఓవంతో కరణం వల్ల మీరు ఒక్కరు పుట్టారు, ప్రతి ఒక్కరు పుట్టారు. అంటే మీరు పుట్టకముందే యువర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇది ఒక వాస్తవంగా మీరు గుర్తుపెట్టుకోండి. పుట్టిన తర్వాత మీ శరీరంలో ఉన్న అంగాలన్నింటినీ దీని వాల్యూ ఎంత, దీని ప్రైస్ ఎంత, దీని విలువ ఎంత అని లెక్క కడితే 5 కోట్ల కన్నా తక్కువ లేదు. ఎవరు అమ్ముతారా? కిడ్నీ అమ్ముతారా? హార్ట్ అమ్ముతారా? లివర్ అమ్ముతారా? బ్రెయిన్ అమ్ముతారా? ఇవన్నీ మనకు దేవుని నమ్మేటోళ్ళకేమో భగవంతుడు ఇచ్చారనుకోండి, దేవుని నమ్మని వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన వరవి. సో 5 కోట్ల విలువ గల ఒక భాగాలన్నింటినీ ఒక ప్యాకేజ్ రూపంలో మనకు ప్రకృతితో భగవంతుడు మీ అందరికీ ఇవ్వడం జరిగింది. పుట్టినప్పుడు అందరికీ సమానమే, ఆల్మోస్ట్ అదే లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అందరికీ. కానీ ఎందుకు ఈ తేడా? ఈ విషయాన్ని ఆలోచించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మీద. ఇది ఒక టాపిక్ ఇస్తున్నాను నేను, టీచర్స్కి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి. ఎందుకు ఇలా జరుగుతుంది?
మనం అందరము సమానంగా పుట్టాము. ప్రపంచమంతా ఈ ఆర్మూర్లో కాదు, మన దేశంలో కాదు, ప్రపంచమంతా మానవులు జన్మించినప్పుడు వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఆల్మోస్ట్ ఈక్వల్. ఒక 5-10% పెద్దగా తేడా లేదు. అర్థమైందా? అంటే మనందరికీ ఈ రోజు హయ్యెస్ట్ పొజిషన్లో ఎవరున్నారో ఆ పొజిషన్ చేరుకోవాల్సిన సమర్థత మనందరికీ పుట్టినప్పుడు ఉంది. ఇప్పుడు పిల్లలు ఈ కారణాలని విశ్లేషించుకున్న సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మీరు మీ మైండ్ నుంచి కొన్ని అంశాలని, మీ జీవితంలో కొన్ని చెడు అంశాలని తీసేయాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే 10th క్లాస్ వరకు వేరు, మీ తల్లిదండ్రుల రక్షణ ఉండింది, టీచర్స్ గైడెన్స్ ఉండింది, మీరు ఒక రకంగా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు ఇంతవరకు 10th క్లాస్ వరకు. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ కొంత ఫ్రీడమ్ దొరుకుతుంది మీకు. జూనియర్ కాలేజ్కో ఇంకెక్కడో మీ ఊళ్ళో కాకుండా నిజామాబాద్కో ఇంకెక్కడో కాలేజీకి వెళ్ళి చదువుకుంటారు. ఇక్కడ హాస్టల్లో ఉంటారు, లేకపోతే వేరే వాతావరణంలో ఉంటారు. ఇప్పుడున్న టీచర్స్ సపోర్ట్ కానీ తల్లిదండ్రుల యొక్క రక్షణ కానీ మీకు ఉండదు. ఇంకా ఇంటర్మీడియట్ కొంతవరకు పర్వాలేదు, కొందరు ఆర్మూర్లో కూడా చదివే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత మీరు హైదరాబాద్కి బీటెక్ కానీ ఇంకేదైనా ప్రొఫెషనల్ కోర్సు చదవాలంటే మీరు వెళ్ళి హాస్టల్లో ఉంటారు. ఈ బంధాలన్నీ ఏముండవు. యు ఆర్ ఏ ఫ్రీ సిటిజన్. అక్కడే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అదే టీన్స్ ఏజ్ అంటే మనం ఇంటర్మీడియట్ నుంచి ఆల్మోస్ట్ 18 సంవత్సరాల వరకు టీన్స్ ఏజ్, చాలా డెలికేట్ ఏజ్. హార్మోన్స్ ప్రెషర్ ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, టెంప్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి సమయంలో మీకు తల్లిదండ్రులు వెంట ఉండరు, టీచర్స్ వెంట ఉండరు. క్లాస్లో ఎవరు పట్టించుకోరు. టీచర్ వస్తాడు, క్లాస్ చెప్తాడు, వెళ్ళిపోతాడు. నీ ఫేట్ నీదే. తల్లిదండ్రులు కూడా ఉండరు. చాలామంది తల్లిదండ్రులు అసలు ఆ డిగ్రీ ఏంది, సబ్జెక్ట్ ఏంది, దాని గురించి గైడెన్స్ చేయవలసిన అవకాశం కూడా ఈవెన్ చదువుకున్న తల్లిదండ్రులకు ఉండదు. అన్నిటికంటే మొట్టమొదటి పాయింట్ చెప్తాను నేను. మీరు ఎంచుకునే స్నేహితులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తారు. మొట్టమొదటి అంశం. కాబట్టి ఇంటర్మీడియట్లో కానీ ఇంటర్మీడియట్ తర్వాత కానీ ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఇది ఒక వరము, ఇదే మన జీవితానికి ఒక శిక్ష కూడా. ఇది ఒక వరము, ఇదే శిక్ష. దీంట్లో అన్నీ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న మంచి అంతా ఉంటుంది, ప్రపంచంలో ఉన్న చెడంతా దీంట్లో ఉంటుంది. సో మీ పిల్లలు మంచి చూస్తారా చెడు చూస్తారా తల్లిదండ్రులకు తెలీదు, అటు టీచర్స్ తెలియదు. స్టూడెంట్కే తెలుసు, వారి స్నేహితులకే తెలుసు. స్నేహితులు సినిమా చూసే వాళ్ళు ఉంటే ఆ గ్రూప్లో మీరు చేస్తే సినిమా చూసుకుంటూ ఉంటారు, హ్యాపీగా చూసుకుందాం లేదు. సరే మీరు 10th క్లాస్ చదివినారు, 10thలో 10/10 వచ్చింది స్టూడెంట్కి. కానీ సంవత్సరం మొత్తం మీద ఎన్ని రోజులు చదివారు మీరు ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి. 12 మాసాల్లో మహా అంటే ఒక నెల రోజులు చదువుకుంటారు, 2 మాసాలు చదువుకుంటారు అంతే. మిగతా 10 మాసాలు మీరు ఎంజాయ్ చేశారు. అర్థమైందా? కాబట్టి ఈ స్నేహితులు వాడికి బీర్ తాగే షోకు ఉంటే మీరు బీర్ తాగడం మొదలుపెడతారు, వాడికి సిగరెట్ షోకు ఉంటే సిగరెట్ తాగడం మొదలుపెడతారు. వాడికి అవి మీ బతుకున్నాడు. వదులుకోవాల్సిందే చెప్తాను విద్యార్థులకు. తల్లిదండ్రులు ఉన్నారు, టీచర్స్ కూడా ఉన్నారు. మొట్టమొదటిగా వదులుకోవాల్సింది లేజినెస్, బద్ధకం. ఉదయం లేవాలంటే బద్ధకం, చదవాలంటే బద్ధకం. చదువుకోవడానికి కూర్చుంటారు, అరే బయటికి పోయేద్దాం పద అంటాడు ఫ్రెండ్, సినిమా చూసేద్దామంటాడు, టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది అంటారు. సో బద్ధకం మొదటి అంశము. కొంతవరకు ఓవర్ స్లీపింగ్ కూడా 7-8 అవుతుంది. 5 గంటలకు లేస్తే కానీ మీకు టైం యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. 5 గంటలకు పెద్దలు ఎవరైనా కానీ ఒకసారి 5 గంటలకు మీరు లేస్తే చాలా సమయం ఉంటుంది మీకు ఆ రోజు. అబ్బా ఇంత సమయం ఉంటుందా 5 గంటలకు లేస్తే అనేది మీకే అర్థమవుతుంది.
7-8 లేచేవాళ్ళు 5 గంటలకు ఒకసారి లేచి చూడండి. ఖాళీ ఉంటారు, మీరు బ్రష్ చేస్తారు, కాలకృత్యాలు తీసుకుంటారు, టీ కాఫీ తాగుతారు, తర్వాత సండే కనీసం ఒక 2-3 గంటల సమయం ఉంటుంది. మీరు పని చేసుకుంటారా, చదువుతారా, ఇంకా చేస్తారా అనేది మీ మీద ఆధారపడుతుంది. సమయం అందరికీ ఒకటే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి, కేసీఆర్ గారికి, నాకు, మీకు రోజుకు 24 గంటలే. ఈ 24 గంటల్లో మీరు ఏం చేస్తారు అనేది మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మొహమాటం రెండవది మీరు పోగొట్టుకోవాల్సింది. ఇప్పుడు డయాస్ మీదకి వచ్చి మాట్లాడమంటే ఎవరు ముందుకు రారు. ఎన్ని మార్కులు వచ్చాయని అడిగితే 1-2 పిల్లలు చేతులు ఎత్తారు. అన్నిటికీ మొహమాటం, భయం. చిన్నప్పటి నుంచి దురదృష్టం ఏంటంటే మనకున్న తల్లిదండ్రులు కానీ, వాతావరణం కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆ వాతావరణంలో పిల్లలకి భయం అనేది చాలా ఎక్కువ మనం వంట పట్టిస్తాం, వెంటనే ఆపేస్తాం. అంటే చిన్నప్పటి నుంచే వాడికి దయ్యం వస్తుందంటాం, భూతం వస్తుందంటాం, దయ్యం వచ్చిందని ముద్ద పెడతాం. అంటే భయం అనేది మనకు చిన్నప్పుడు అంటే పాలతోని, అన్నంతోని మన మైండ్లో నిండి ఉంటుంది. ఈ భయం ఎప్పటికైతే మనం వదలమో, మొహమాటం ఎప్పుడైతే వదలమో, మొహమాటం అంటే ఏం లేదు, పిల్లలు అర్థం చేసుకున్నారా? ఏమవుతుందో చెప్పండి. ఎవరు మీరు వచ్చారు, ఇక్కడ మాట్లాడమన్నాను, మాట్లాడతారు. మాట్లాడితే ఏమవుతుంది? నవ్వుతారు, అంతే కదా. మీరు సరిగా మాట్లాడరు, తప్పు మాట్లాడతారు. ఏం చేస్తారు మిగతా వాళ్ళు? నవ్వుతారు, అంతే. కానీ మీ భవిష్యత్తు మొహమాటంతోనే బతుకుతారు. వాళ్ళు నవ్వుతున్నారు అనుకుంటారు, వాళ్ళ కోసం మీరు ఎందుకు బతకాలి? వాళ్ళు మీ ప్రేమతో నమ్మారా? నీ మీద ఉన్న ప్రేమతో జోకులు వేశారా? లేదు, వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు నవ్వుకున్నారు. సో మొహమాటం అనేది వీడితే కానీ మనకి భవిష్యత్తు ఉండదు. ఇలాంటి కొన్ని లక్షణాలు మనకు ఉన్నాయి. భయము, మొహమాటము, ప్రతిదీ పోస్ట్పోన్ చేయడం. ఇప్పుడంటే సాయంత్రం చేస్తాను, సాయంత్రం కాదు రేపు చేస్తాను, పోస్ట్పోన్మెంట్. ఇవి శాశ్వతంగా మీరు జీవితంలో సెటిల్ అయ్యే వరకు వదిలిపెట్టాల్సినవి. ఇప్పుడు 10th తర్వాత ఇండిపెండెన్స్ అవుతారు, ఏదో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషను, ఇంకేదైనా గ్రాడ్యుయేషన్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ బట్టి. ఈ 7-8 సంవత్సరాలు కనుక మీరు టెంప్టేషన్స్ నుంచి బయటపడి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ప్రెషర్స్కి భయపడి, దీంట్లో ఉండే చెడును చూడడం నుంచి బయటపడి, నేను చెప్పిన నాకు ఇంక చాలా ఉన్నాయి చెడు లక్షణాలు, ఇది డయాస్ కాదు, అవన్నీ కనుక మీరు దృష్టిలో పెట్టుకొని ఉంటే ఒక 7 సంవత్సరాలు కష్టపడండి, దాని తర్వాత మీ జీవితం స్వర్గం అవుతుంది. అర్థమైందా? కాబట్టి ఒకటి, మీరు మంచి మీ శరీరంలోకి రావాలంటే చెడు వదిలిపెట్టాలి, తప్పదు. ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం, అంతేనా? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టిందే ఆక్సిజన్ లోపలికి రాదు. అందుకోసము మీరు అంతా చెడును పెట్టుకుంటే మీలో మంచి ఎక్కడ ప్రవేశానికి అవకాశం లేదు, మొత్తం చెడు నిండి ఉంటుంది మీ దాంట్లో. కాబట్టి చెడు లక్షణాలని మనం వదిలిపెట్టాలి. దీనికి మీరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయం మీకు దగ్గరకు వచ్చింది. సో మంచిని మీరు తీసుకునాలి, చెడును వదిలిపెట్టాలి. అయితేనే మీ జీవితాలు తప్పకుండా విజయవంతంగా అవుతారు. ఒక లక్ష్యం మీరు తప్పకుండా ఎన్నుకునాలి. మీకు లక్ష్యం ఉంటే మీ లక్ష్యం కోసమే పనిచేస్తారు. మన శరీరం, నా శరీరం నా లక్ష్యం గురించే పనిచేయాలి, నా బ్రెయిన్ నా లక్ష్యం గురించే పనిచేయాలి, నా బాడీ మొత్తం ఆ లక్ష్యం గురించే పనిచేయాలి. అలా పనిచేయలేదంటే నీ శరీరము, నీ బ్రెయిన్, నువ్వు ఇంకోళ్ళ కోసం పనిచేస్తావు. ఎవరైతే లక్ష్యం ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి నువ్వు పనిచేస్తావు. లక్ష్యం ఉన్న వాళ్ళు లీడర్ అవుతారు, లక్ష్యం లేని వాళ్ళు లేబర్ అవుతారు. మీరు ఇప్పుడు లేబర్ అవుతారా, లీడర్ అవుతారా అనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సిన సమయం మీకు దగ్గరైంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను.
పిల్లలకి ఈ గైడెన్స్ ఇవ్వడానికి మొబైల్ వాడుతూ ఉన్నారు, అవాయిడ్ చేయలేము. కానీ ఈ మొబైల్లో ఏ మంచి ఉంది, ఈ మొబైల్లో పిల్లలు ఏ రకంగా దీనిలో మంచిని చూడగలరు, వారు భవిష్యత్తుకు ఏమేమి ఉన్నాయి కావాల్సినవి అనేది ఈ టూల్ ఇది ఒక మంచి ఆయుధం, పవర్ఫుల్ ఆయుధం. ఇంతకన్నా శక్తివంతమైన ఆయుధం లేదు. ఇదే ప్రపంచం, మనకి మొబైలే ప్రపంచం. కానీ ఈ మొబైల్ని ఏ రకంగా సరిగ్గా వాడుకున్నారో దాని మీద టీచర్స్ స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకున్నారు. మీరు 9th 10th క్లాస్ పిల్లలకి క్లాసెస్ తీసుకున్నారు. ఇప్పుడు చదువు చెప్పడం పుస్తకాలు ఉన్న చెప్పడానికి ఇంపార్టెన్స్ పోయింది. మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ యుగంలో మనం నివసిస్తూ ఉన్నాం. ప్రతిదీ గూగుల్లో ఉంది. గూగుల్ పే చేస్తే, యూట్యూబ్ పే చేస్తే ప్రపంచంలో ఉన్న జ్ఞానం అంతా దాంట్లో ఉంది. కానీ దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, సమాచారం అంతా ఉంది, దాన్ని బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా విశ్లేషించి మీరు మీ ఆలోచనని డెవలప్ చేసుకున్నారనేది మీ మీద ఉంది. అల్టిమేట్గా ఆలోచన అనేది చాలా ముఖ్యం. మీ ఆలోచనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఏదైతే ఫ్రెండ్స్ అని చెప్పారో చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాలేజీలోకి వెళ్తే డ్రగ్స్ తీసుకునే ఫ్రెండ్స్ ఉంటారు, చాలా రకాల చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు. యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అది ఇంటర్మీడియట్లో స్టార్ట్ చేయండి. మీరు ఎలాంటి స్నేహితుల్ని నిర్ణయించుకుంటే అలాగా భవిష్యత్తు మీకు ఉంటుంది. దెర్ ఈజ్ నో అదర్ వే. ఫస్ట్ స్టెప్ అన్నమాట అది. మీరు ఇంటర్మీడియట్ పోగానే ఎవరు ఎటువంటి వాళ్ళు, స్వార్థం కోసం నేను వాడుకుంటున్నారా, నీతో 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడా, లేకపోతే నీ మంచి గురించి ఎవరన్నా చదవడానికి పోయి అక్కడ చదువుకుందామంటే నీతో వస్తూ ఉన్నాడా, లేకుంటే నువ్వు సినిమా చూపిస్తుంటేనో బీర్ బాటిల్ ఇస్తా అంటే వస్తూ ఉంటున్నాడా, ఇది మీరు నిర్ణయించుకోండి. యువర్ టెస్ట్, యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే మంచి స్నేహితుల్ని ఎదుర్కొంటారో అప్పుడు మీ భవిష్యత్తుకి మొట్టమొదటి మెట్టు ఎక్కినట్టే. మిగతాన్ని మెల్లమెల్లిగా మనం వదిలించుకోవచ్చు. బట్ మొదటి స్టెప్ చాలా, మేము ఇది అనుభవం మీద చెప్తున్నాం. మా స్నేహితులను చూసాం, మంచి వాళ్ళని చూసాం, చెడు వాళ్ళని చూసాం. మా అనుభవం మీద మీకు చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని. ఇప్పుడు 10/10 రాగానే మీకు కొమ్ములు వచ్చినట్టేం కాదు. 5/10 వచ్చిన వాళ్ళు జీవితంలో పరిజ్ఞానంగా కాదు. నేనే నీకు ఎగ్జాంపుల్. ఫస్ట్ క్లాస్ కూడా రాలేదు నాకు. అప్పుడు అనిపించింది, అరే ఫస్ట్ క్లాస్ కూడా రాలేదేంటి. అప్పుడు ఇంటర్మీడియట్లో కొద్ది కసి పెరిగింది. ఇంటర్మీడియట్ మొత్తంలో నేను ఒక్కనే ఫస్ట్ క్లాస్ వచ్చాను కాలేజీలో. ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్, కామర్స్ అంత కలిపి కాలేజ్ మొత్తంలో ఐ వాజ్ ది ఓన్లీ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్. ఇంకా కసి పెరిగింది. మెడిసిన్ ఎంట్రన్స్ రాశాను, రాలే. ఐ కుడ్ నాట్ బికమ్ డాక్టర్. మా ఫాదర్కి అయితే ఒక పెద్ద కళ ఉండేది, మా డాక్టర్ కావాలని. ఎందుకంటే మాకు మెడికల్ షాప్ ఉండేది. మెడికల్ షాప్ ఉంటే డాక్టర్ కావాల్సిందే, కొడుకు బిడ్డ కానీ డాక్టర్ ఉంటే డాక్టర్ కావాల్సిందే. అంత పెద్ద కళ ఉండదు పాపం ఆయనకి. వాళ్ళ కళ తీర్చలేదు. కానీ నేను గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయిన తర్వాత ఇక మెడిసిన్ కళ లాభం లేదు, ఆ కోరిక నాకు తీరే అవకాశం లేదు. నేను వేరే లక్ష్యాన్ని ఎన్నుకున్నానని చెప్పి ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. దాంతో ఫస్ట్ ఇయర్లో కొద్దిగా, ఫస్ట్ ఇయర్ పోగానే అంతా ఇంగ్లీష్ మీడియం అయిన పిల్లలు, లిటిల్ ఫ్లవర్ స్కూళ్ళు, అసలు ఆ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు అసలు మనకన్నా తెలుగు ఎంత ధారాళంగా మాట్లాడతామో అంత ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు మా చుట్టూ ఉన్న పిల్లలు. మేము ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళము హాస్టల్లో ఉండేవాళ్ళం. నాకు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు, మా టీచర్ ఇంగ్లీష్లో టీచ్ చేస్తే కూడా మాకు అర్థం కాదు. అలాంటి పరిస్థితి. ఫస్ట్ సెమిస్టర్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. కానీ ఒక కసి కూడా ఉండింది, కొడుకుల్ని చూద్దాం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంతా గర్వపడుతున్నారు కదా, మనం కూడా కష్టపడతామని చెప్పి. మీకు 10/10 ఎలా వచ్చాయో మాది అప్పుడు 4/4 సిస్టమ్, 4/4 OGPA. అన్ని సబ్జెక్టులలో ప్రతి సబ్జెక్టులో 90% వస్తే ఏ గ్రేడ్ వస్తుంది.
అన్ని ఏ గ్రేడ్స్ అన్ని సబ్జెక్టులు 8 సబ్జెక్టులు ఉంటాయి. 8 సబ్జెక్టులో ఆ సెమిస్టర్లో ఏ గ్రేడ్స్ వస్తే నీకు 4 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ సెమిస్టర్లో 4 పాయింట్స్ వచ్చాయి. అప్పుడు ధైర్యం వచ్చింది నాకు. వీళ్ళేదో ఇంగ్లీషు వీళ్ళందరూ ఏదో సిటీలో ఏదో కొమ్ముళ్ళు అనుకున్నాము, మనం ఏదో పల్లెటూరు పరికరాలు లాభం లేదు, ఇది మన కష్టపడితే వీ కెన్ బీట్ దెమ్ అనే ఒక ధైర్యం నాకు వచ్చింది. అప్పటి నుంచి మెల్లిగా సెకండ్ ఇయర్కి ఒక సివిల్ సర్వెంట్ కావాలనుకున్నాను. 4 out of 4 ప్రతి సెమిస్టర్లో మెయింటైన్ చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రతి సెమిస్టర్లో 4 out of 4, 8 semesters, 4 years, all A grades in my graduation. And in the graduation overall 4.4 and I was eligible to have gold medal. ఇద్దరు స్టూడెంట్స్ 4/4 వచ్చింది నాకు గ్రాడ్యుయేషన్. ఒకతను సిటీ అబ్బాయి, ఇంకొతను నేను. అయితే ఆ వ్యవస్థ ఎట్లుంది, రూల్స్ ఎట్లున్నాయంటే ఇద్దరికి 4/4 వస్తే ఎవరికి ఇంటర్మీడియట్ లేకుంటే వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తారు. వాడు మంచిగా స్టాండర్డ్ కాన్వెంట్ స్కూల్లో కాలేజీలో చదువుతున్నాడు వాడు. సో వాడి మార్కులు చాలా ఎక్కువ ఉన్నాయి ఇంటర్మీడియట్లో, నాకంటే చాలా చాలా ఎక్కువ ఉంది. వాడు గోల్డ్ మెడల్ వచ్చింది, నాకు ఏం రాలే. దట్ ఈస్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. బట్ ఐ వాజ్ ఎలిజిబుల్ టు గెట్ గోల్డ్ మెడల్. సో ఆ రకంగా దీని తర్వాత సివిల్ సర్వీస్ ఎంచుకోవాలని ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నాము. ఆ లక్ష్యం సాధించడం కోసము పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఎవరేమని అనుకోని మొహమాటం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకో సంవత్సరము మా ఫ్రెండ్స్ రూమ్లలో ఉన్నాం, కింద పడుకున్నాను, వాళ్ళు బెడ్ మీద పడుకున్నారు, నేను కింద పడుకున్నాను. ఒక సంవత్సరం గడిపాం. బట్ దే ఆర్ రెస్పాన్సిబుల్. అప్పుడు కావాల్సినంత డబ్బు నాకు పంపించాను. వారి మాటల మాధుర్యంతో అందరినీ మంత్రముగ్ధులు చేసి విద్యార్థుల్లో ఆశయ సాధన స్ఫూర్తినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వారికి పూర్వ విద్యార్థిగా బాలుర పాఠశాల పట్ల అభిమానాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సందర్భంగా ట్రస్ట్ వారికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి శ్రీ చిట్ల పార్థసారథి ఐఏఎస్ గారి చేతుల మీదుగా, అలానే అడిషనల్ కలెక్టర్ అయినటువంటి చిత్రా కృష్ణ గారి చేతుల మీదుగా పుస్తక సంపదను బంగారు పథకాన్ని బహుకరిస్తున్నారు. చక్కని ప్రతిభ కనబరిచి శ్రీ జిల్లా కమిషనర్ పోలీస్ శ్రీ కార్తికేయ ఐపీఎస్ గారి చేతుల మీదుగా విద్య ఆఫరింగ్ ఇంగ్లీష్ మీడియం 10 గ్రేడ్ జీపీఏ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన గాను అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా బహుమతిని స్వీకరిస్తున్నారు. అలానే ఆసియా బేగం దిగంబర సాయి కుండు దిగంబర సాయి పార్వతి చేతుల మీదుగా బంగారు పథకాన్ని, అమూల్యమైన పుస్తక సంపదను, నగదు పురస్కారాన్ని అందుకుంటున్నాడు. మహమ్మద్ రజాక్ Eight out of
సుంకం శివకుమార్, అందరూ కూడా కొండ అభిజ్ఞాన్, అడిషనల్ కమిటీ శ్రీమతి కుమారి చిత్రా మిశ్రా చేతుల మీదుగా బహుమతిని స్వీకరిస్తున్నారు. నాంపల్లి దీప్తి, డిఓ గారి చేతుల మీదుగా బహుమతి పురస్కార కార్యక్రమం జరుగుతుంది. జే దివ్య, మట్టెల రవళిక, ఫాతిమా యాస్మిన్, అబ్దుల్ రుమాన్, వీరందరూ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర విద్యార్థులు చక్కని ప్రతిభ కనబరిచి 10 GPS సాధించి పురస్కారాన్ని అందుకున్నారు. వారందరూ కూడా వేదికపైకి వచ్చి Okay, thank you, Amma. Congratulations. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ గారికి కుమారి చిత్రా మిశ్రా గారికి శ్రీ చిట్ల పార్థసారథి ఐఏఎస్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిచే సన్మాన కార్యక్రమం, అలానే దుర్గాప్రసాద్ ముందుకు రావాలి. అడిషనల్ కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారికి బాగా మెసేజ్ వస్తుంది. సార్ చేతుల మీదుగా, అలానే జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ సార్ గారికి సార్ వారి చేతుల మీదుగా శాలువాతో సన్మాన కార్యక్రమం. శ్రీ శ్రీనివాస్ ఆడియో గారికి ముఖ్య అతిథి చేతుల వారి మీదుగా సత్కార కార్యక్రమం జరుగుతోంది. శాలు కన్వీనర్ విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి శ్రీ నూకల నరసింహస్వామి వారిని శ్రీ చిట్ల పార్థసారథి ఐఏఎస్ గారు సాధారణంగా వారిని సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ప్రధాన ఉపయోగపడి శ్రీమతి టి కవిత మేడం గారిని కూడా వారి చేతుల మీదుగా శాలువాతో సత్కరి